అందరికీ ప్రైజ్ లార్డ్. ఇక్కడ విజయవాడకు, హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరుతున్న ప్రభు పరిచర్య నిమిత్తము వెళ్ళేటప్పుడు తీస్తున్న వీడియోస్, ఆ వ్లాగ్ ఒకసారి మీరు చూడండి. కార్లో మేమందరం వెళ్తున్నాగా తీసిన వీడియో. అక్కడికి విజయవాడ వెళ్ళినాక సాయి బ్రదర్తో, నతనీయులతో దిగిన ఫొటోస్, టిఫిన్ చేసినప్పుడు రాత్రి. అదే విజయవాడకి వెళ్ళినాక ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడ ప్రాంతాన్ని వీడియో తీసుకున్నాం. ఏంద్రన్న ఇంకా మన వాళ్ళు పడుతున్నారు, నరేష్ అన్న, సాయి బ్రదర్, నతనీయులు పడుతున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, నరేష్ అన్న అందరం దిగుతున్నాం, టిఫిన్ చేస్తున్నాం, టీ తాగుతానికి వెళ్తున్నాం. ఇక్కడ సర్కిల్ ఇది విజయవాడ దగ్గర, సాయి బ్రదర్ వాళ్ళ సర్కిల్ ఇది. కేఫ్ దగ్గర అందరం లెమన్ టీ ఇంకా టీ తాగినాం. టిఫిన్ చేసినాం. మార్నింగ్ పరిచయం వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వెళ్తున్నాం. ఇక్కడ పెద్ద టాస్క్. ఇప్పుడు నరేష్ అన్న ఎక్కియాలి, కొండ ఎక్కియాలి. కొండ ఎక్కిస్తున్నప్పుడు పడుతున్న చాలా ఇబ్బంది. అక్కడ కూర్చొని ఆలోచిస్తాం, ఎలా ఎక్కియాలి, ఇలా నరేష్ ఎలా ఎక్కియాలని. అలసిపోయారు. సాయి బ్రదర్ వాళ్ళ ఇల్లు చాలా హైట్లో ఉంది. లాస్ట్ ఎట్టకేలకు చైర్లో కూర్చోబెట్టి ఎత్తుకొని రావడం జరుగుతుంది. చైర్లో కూర్చొని ఎత్తుకొని రావడం. ఇది సాయి బ్రదర్ వాళ్ళ ఇల్లు, విజయవాడ సాయి బ్రదర్ వాళ్ళ ఇల్లు. బ్యాడ్ బాయ్ సాయి అంటారు కదా వాళ్ళ ఇల్లు. సాయి బ్రదర్ వాళ్ళ తమ్ముడు. అదే రీతిగా అక్కడ సాయి బ్రదర్ వాళ్ళ ఇల్లు అయిపోయినాక మేము కొండ ఎక్కడం మొదలైంది. ఇది కొండ ఎక్కుతున్నప్పుడు వీడియో. కొండ ఎందుకు ఎక్కారంటే అక్కడనే మెయిన్ విషయాలు ఉన్నాయి. కొండ ఎక్కినప్పుడు మన వాళ్ళు పడుతున్న కంటాలు, సాయి బ్రదర్ ఏమో కట్టి పడుతున్న ఆలోచన, మేము అందరం కట్టలు. ఇది మెయిన్. ఇక్కడనే సాయి బ్రదర్ గంజాయి తాగి, డ్రగ్స్ తీసుకొని అన్నీ అక్కడనే ఇప్పుడు ఒక దేవుని స్థలముగా నిర్మించుకున్నాడు, అన్నిటినీ ఏర్పరచుకున్నాడు. దాదాపు ఆ కొండ ఎక్కుతుంది 15 నిమిషాలు పట్టింది. మేము అందరం కలిసి ఫోటోలు దిగి అక్కడ ప్రేయర్ చేసుకొని లేకుండా మంచి చక్కగా ప్రేయర్ చేసుకొని దేవుని ఆరాధించి ఫొటోస్ దిగి అక్కడ సాయి బ్రదర్ ఏర్పరిచిన కొన్ని ఎక్కడైతే తాగి తిరిగి ఎక్కడైతే ఉన్నారో అక్కడనే దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. అందరం కలిసి దేవుని ఆరాధిస్తున్నాం. చాలా సంతోషంగా ఆ కొండల మీద కూర్చొని అంత చిన్నగా ఒక మెసేజ్ తీసుకున్నాం. వాక్య పరిచర్య జరిగింది. నిజంగా అక్కడ ఎంతో సంతోషంగా అనిపించింది నాకు. చివరి ప్రార్థన సాయి బ్రదర్ చేస్తున్నాడు. వాళ్ళొక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించడం జరిగింది అక్కడ ఆ కొండ ప్రాంతంలో. ఒకసారి వీధంతా తిరిగి దిగుతుండగా అదే విధిగా అయిపోయినాక, ప్రార్థన అయిపోయినాక మేము తింటానికి వచ్చినాం. బిర్యానీ తెచ్చుకున్నాము. అయిపోయినాక బాణాలను, మేకల బాణాలను కలుస్తానికి వెళ్ళాం. యాంకర్ మేకల బాణం. తర్వాత నైట్ అయిపోయింది, వచ్చినాం. చివరి ఫోటో